తర్వాత కాలంలో ఏం జరిగిందంటే కావేరీ నదికి పైన ఉన్నటువంటి ఓకేనా, కావేరీ నదికి పైన ఉన్నటువంటి రాజ్యం ఏంటంటే కింద ఉన్న రాజ్యం, పైన ఉన్న రాజ్యాన్ని ఏమనిపిస్తాం, కింద ఉన్న రాజ్యాన్ని ఏమనిపిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి రాజ్యం ఇది ఒక రాజ్యం అన్నమాట. ఇది నవీన పాండ్యులు అన్నమాట, నవీన పాండ్యులు అన్నమాట. పైన ఉన్నది ఏంటంటే నవీన పల్లవులు అన్నమాట. ఈ పల్లవులకు పాండ్యులకు జరిగినటువంటి సంఘర్షణ ఫలితంగా ఓకేనా, వీళ్ళిద్దరికి జరిగినటువంటి సంఘర్షణ ఫలితంగా సో ఇదేంటిది కావేరీ రివర్, కావేరీ నది. కావేరీ నదికి ఉత్తరాన ఏముంది, దక్షిణాన ఏముంది అనమాట. సో ఇప్పుడు నవీన పల్లవులు ఉన్నారు కదా, సో నవీన పల్లవులకి నెక్స్ట్ నవీన పాండ్యులకు మధ్య జరిగినటువంటి సంఘర్షణల వలన ఓకేనా, వాళ్ళిద్దరికి మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్యం వలన ఈ ఏరియాలో ఎవరి యొక్క ఉనికి అంతమైపోయిందని చెప్పచ్చు. ప్రాచీన చోళులు అంతమైపోయిన తర్వాత వాళ్ళ యొక్క భూభాగాన్ని ఎవరు పరిపాలించడం జరిగింది, కలబ్రులు అన్నమాట. ఈ కలబ్రులను తారిమే కొట్టి ఈ ప్రాంత భూభాగాలను కొంత భూభాగాన్ని నవీన చోళులు, కొంత భూభాగాన్ని నవీన పాండ్యులు ఆక్రమించుకోవడం జరిగింది. సో కాబట్టి ఫస్ట్ ప్రాచీన చోళ రాజ్యం, తర్వాత అది ఎవరి వశమైంది, కలబ్రుల వశమైంది. కలబ్రుల ఆధీనంలో ఉన్న భూమిని ఆక్రమించి ఓకేనా, సో కొంత ప్రాంతాన్ని చోళులు, కొంత ప్రాంతాన్ని పల్లవులు, కొంత ప్రాంతాన్ని పాండ్యులు ఆక్రమించుకోవడం జరిగింది. సో అలా పల్లవులు పాండ్యులు ఎప్పుడు కూడా తరచు యుద్ధాలు చేసుకుంటూ ఉండడం వల్ల ఆ ఏరియాలో చోళుల యొక్క ఉనికి అనేది కోల్పోవడం జరిగింది అనమాట. చోళుల యొక్క ఉనికి అనేది కోల్పోవడం జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు నవీన పాండ్యులు ఉన్నారు, నవీన పాండ్యుల యొక్క సామంతులుగా ఈ యొక్క కావేరీ నదికి దక్షిణాన సో ఒక రాజ్యం ఉంది ఓకేనా, ఒక భూస్వాములు ఉండేవారు. ఆ భూస్వామి కుటుంబాన్ని ఏమనిపిస్తామంటే ముత్తరయ్యర్లు అంటాం, ముత్తరయ్యర్లు అంటాం. సో ముత్తరయ్యర్లు అంటే వీళ్ళు ఒక రకమైనటువంటి భూస్వాములుగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత నవీన పల్లవ రాజ్యం ఉంది. నవీన పల్లవ రాజ్యంలో ఓకేనా మనకి ఇక్కడ ఒక రాజ్యం ఉంది అనమాట ఓకేనా. సో ఇక్కడ మనకు కొంతమంది భూస్వాములు ఉన్నారు. సో వీళ్ళని ఏమనిపిస్తామంటే విజయాలయ చోళుడు. ఈయన వచ్చేసి నవీన పల్లవులకు సామంతుడిగా మనం చెప్పొచ్చు అనమాట. సో ముత్తరయ్యర్లు నవీన పాండ్యులకు సామంతులుగా ఉంటారు అనమాట. సో ఆ విధంగా విజయాలయ చోళుని యొక్క రూపంలో ఓకేనా. ఇప్పుడు సో విజయాలయ చోళుని రూపంలో అది కూడా మనకి 850లో ఎప్పుడని చెప్పొచ్చు 850 సంవత్సరం క్రీస్తు 850 సంవత్సరంలో సో ఆయన ఏం చేస్తారంటే చూడండి, సో నవీన పల్లవులకు సామంతుడైనటువంటి విజయాలయ చోళుడు, నవీన పల్లవులకు సామంతుడైనటువంటి విజయాలయ చోళుడు ఓకేనా, నవీన పాండ్యులకు సామంతుడైనటువంటి ముత్తరయ్యర్లను ఓడించి ఓకేనా. చూడండి, నవీన పల్లవులకు సామంతుడైనటువంటి విజయాలయ చోళుడు, నవీన పల్లవులకు సామంతుడైనటువంటి విజయాలయ చోళుడు, సో నవీన పాండ్యులకు సామంతులైనటువంటి ముత్తరయ్యర్లను ఓడించి ఓకేనా, ముత్తరయ్యర్లను ఓడించి ఈ యొక్క కావేరీ డెల్టా భూములను తన ఆధిపత్యంలోకి తెచ్చుకుంటాడు అనమాట ఆయన ఓకేనా. సో అలా తన యొక్క ఆధిపత్యంలోకి తెచ్చుకొని 850 సంవత్సరం క్రీస్తు 850 సంవత్సరంలో తంజావూరు అనేటువంటి పట్టణాన్ని నిర్మించడమే కాకుండా ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని నవీన చోళ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అన్న. సో కాబట్టి నవీన చోళ రాజ్య స్థాపకుడు ఎవరంటే విజయాలయ చోళుడు. విజయాలయ చోళుడు ఎవరి దగ్గర సేనాధిపతిగా సామంతుడిగా ఉన్నాడంటే నవీన పల్లవుల వద్ద. నెక్స్ట్ తర్వాత నవీన పాండ్యులకు సామంతులు ఎవరంటే ముత్తరయ్యర్లు అన్నమాట. సో కాబట్టి నవీన పల్లవులు నవీన పాండ్యులు ఇద్దరు కూడా శత్రువులే. సో వాళ్ళ యొక్క మిత్రుడు ఈయనకు శత్రువు, సో ఈయన యొక్క మిత్రుడు ఆయన యొక్క శత్రువు అని చెప్పొచ్చు అనమాట. సో ఆ విధంగా ముత్తరయ్యర్ల ఆధీనంలో ఉన్నటువంటి తంజావూరు ప్రాంత భూభాగాలను ఆక్రమించినటువంటి వాడే విజయాలయ చోళుడు. ఆ విధంగా విజయాలయ చోళుడు ముత్తరయ్యర్లను ఓడించి తన ఆధీనంలో ఉన్న భూమిని నెక్స్ట్ తర్వాత ముత్తరయ్యర్ల ఆధీనంలో ఉన్న భూమిని సో కలిపివేస్తూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్నే ఈ విధంగా సో అలా ఏమవుతుంది, స్లోగా ఇది విస్తరిస్తూ ఇలా మొత్తం ఇదంతా కూడా చోళ రాజ్యంగా మారిపోతుంది అనమాట ఓకేనా. సో అలా ఏమవుతుందంటే ప్రాచీన చోళుల తర్వాత వెనువెంటనే ప్రాచీన చోళ రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎవరంటే కలబ్రులు అనమాట. ఈ కలబ్రుల తర్వాత ఈ ప్రాచీన చోళ రాజ్యాన్నే ఇద్దరు పంచుకోవడం జరిగింది. కావేరీ నదికి పైన ఉన్న
పైన ఉన్న రాజులు కొంత ప్రాంతాన్ని, కింద ఉన్న రాజులు కొంత ప్రాంతాన్ని సో ఆక్రమించుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఆక్రమించుకొని కొన్ని రోజుల పాటు పరిపాలన చేయడం జరిగింది. తర్వాత ఏమైపోయిందంటే ఈ నవీన పల్లవుల యొక్క సామంతుడైనటువంటి విజయాలయ చోళుడు, అది కూడా ప్రాచీన చోళరాజు యొక్క సో సంతతి వారు అని చెప్పొచ్చు అనమాట. ఈ విజయాలయ చోళుడు ఏం చేశాడంటే సో ఇక్కడ కావేరీ నదికి దక్షిణాన ఉన్నటువంటి సో నవీన పాండ్యుల యొక్క సామంతులైనటువంటి ముత్తరయ్యర్లను ఓడించి, సో నవీన పాండ్యుల యొక్క సామంతుడైనటువంటి ముత్తరయ్యర్లను ఓడించి వారి యొక్క ఆధీనంలో ఉన్న భూములను ఆక్రమిస్తాడు అనమాట. ఎవరు? విజయాలయ చోళుడు. ఆక్రమించడమే కాకుండా అక్కడ ఒక పట్టణాన్ని కూడా నిర్మించడం జరిగింది. దాన్ని మనం తంజావూరు పట్టణం అంటాం. సో అంతేకాకుండా అక్కడ తంజావూరు నందు మనకు సో ఏం చేస్తారు, తంజావూరు అనేటువంటి పట్టణాన్ని నిర్మించడం జరిగింది. ఆ తంజావూరును రాజధానిగా చేసుకొని సో 850వ సంవత్సరంలో స్వతంత్ర నవీన చోళ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అనమాట. స్వతంత్ర నవీన చోళ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అని. ఇది ఇంట్రడక్షన్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఏమేమి వచ్చినాయి చూడండి బిట్లు. ఫస్ట్ మనకి కొప్పెరం చోళ వచ్చాడు అనమాట. కొప్పెరం చోళుడు. కొప్పెరం చోళుల తర్వాత ప్రాచీన చోళుల యొక్క రాజధాని ఉరయూరు లేదా ఉరగపురం. ఉరగపుర అంటాం. నెక్స్ట్ తర్వాత కొప్పెరం చోళ తర్వాత ఉరయూరు, ఉరగపుర. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? కరికాల చోళుడు. కరికాల చోళుని తర్వాత నెడుమాడు కిల్లి అన్నమాట. నెడుమాడు కిల్లి తర్వాత ఎలార చోళుడు అన్నమాట. ఎలార చోళుని తర్వాత అంటే చోళ రాజ్యం, ప్రాచీన చోళ రాజ్యం అండి. మళ్ళీ ఆ ప్రాంత భూభాగాలను పరిపాలించింది ఎవరంటే కలబ్రులు అన్నమాట. కలబ్రులు అనేటువంటి వారు పరిపాలించడం జరిగింది. కలబ్రుల తర్వాత వచ్చింది ఎవరు? మళ్ళీ నవీన పల్లవులు వచ్చారనమాట. నవీన పల్లవులతో పాటు నవీన పాండ్యులు వచ్చారనమాట. వీళ్ళ తర్వాత మళ్ళీ ఈ చోళులు ఎవరు? ప్రాచీన చోళుల యొక్క సంతతి వాడైన విజయాలయ చోళుడు అనేటువంటి వ్యక్తి 850వ సంవత్సరంలో సో తంజావూరును రాజధానిగా చేసుకొని స్వతంత్ర నవీన చోళ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అన్న. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంది అన్నప్పుడు చూడండి, ఇక్కడ కొప్పెరం చోళుడు ఎక్కడ ప్రస్తావించబడ్డాడు? ప్రాచీన తమిళ సాహిత్యంలో ప్రస్తావించబడ్డాడు. నెక్స్ట్ ఉరయూరు అనేది ప్రాచీన చోళ రాజులకు సంబంధించినటువంటి రాజధానిగా చెప్పచ్చు. ఓకేనా, రాజధాని అనమాట. నెక్స్ట్ కరికాల చోళుడు ప్రాచీన చోళ రాజుల్లో గొప్పవాడు అని చెప్పచ్చు అనమాట. అంతేకాకుండా రాజధానిని ఉరయూరు నుంచి ఎక్కడికి మార్చాడు? సో కావేరీ పట్టణానికి మార్చడం జరిగింది. ఉరయూరు నుంచి కావేరీ. నెక్స్ట్ తర్వాత సింహాల దేశం మీద దండయాత్ర చేశాడు. 12,000 మంది సైనికులను బంధించాడు. సో కావేరీ నది మీద ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించాడు. కరికాల చోళుల తర్వాత పరిపాలించిన వారిలో ప్రముఖుడు నెడుమాలి కిల్లి. ఈయన కాలంలో కావేరీ పట్టణం అనేది సముద్ర అలలకు ధ్వంసమైందని చెప్పచ్చు అనమాట. ఎలార చోళుడు ఈ వంశంలోనే చివరివాడు అని చెప్పచ్చు అనమాట. చివరివాడు. సో ప్రాచీన చోళుల తర్వాత ఈ చోళరాజ్య భూభాగాలను పరిపాలించినటువంటి వారు వీళ్ళు ఒక అటవిక జాతుల వారు అనమాట. నెక్స్ట్ తర్వాత సో ఈ అటవిక జాతుల వారి ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాలను నవీన పాండ్యులు, నవీన పల్లవులు పంచుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ తర్వాత నవీన పాండ్యులు, పల్లవుల యొక్క ప్రభావం అనేది సో అంతమైపోయిన తర్వాత ఓకేనా. సో నవీన పల్లవుల యొక్క సామంతుడైనటువంటి విజయాలయ చోళుడు 850వ సంవత్సరంలో. నెక్స్ట్ తర్వాత కింద ఉన్నటువంటి నవీన పాండ్యుల యొక్క సామంతులైనటువంటి ముత్తరయ్యర్లను ఓడించి కావేరీ నదికి దక్షిణాన ఉన్నటువంటి డెల్టా భూములను ఆక్రమించడం జరిగింది. దాన్ని మనం తంజావూరు అనేటువంటి పట్టణాన్ని నిర్మించి సో 850వ సంవత్సరంలో స్వతంత్ర నవీన చోళ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అన్నమాట. ఇవి మనకు అక్కడ కవర్ అయినటువంటి అంశాలు.
సో ఇప్పుడు నవీన చోళులకి సమకాలికులైనటువంటి ఆంధ్ర పాలకులు ఎవరంటే తూర్పు చాళుక్యులు అనమాట. మనకు అదే కంపారిజన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నవీన చోళ రాజులకి సమకాలికులు ముందు చెప్పాము ఇంతకుముందు. సో నవీన చోళ రాజుకు ముందు ఎవరున్నారంటే నవీన చోళ రాజుల యొక్క భూభాగాలను వాళ్ళకంటే ముందు ఎవరు పరిపాలించారంటే నవీన పల్లవులు పాలించారు, నవీన పాండ్యులు పరిపాలించారు. వాళ్ళకంటే ముందు ఆ భూభాగాలను ఎవరు పరిపాలించారంటే కలబ్రులు పరిపాలించారు. కలబ్రుల కంటే ముందు ఎవరు పరిపాలించారంటే చోళులు, ప్రాచీన చోళులు. మరి ఈ ప్రాచీన చోళులకి ఈ నవీన చోళులకి మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఆ గ్యాప్ రానికి ప్రధాన కారణం ఎవరంటే నవీన పాండ్యులు అండ్ నవీన పల్లవులు అని చెప్పచ్చు అనమాట. వాళ్ళు ఉండడం వల్లే ఇక్కడ వెంటనే రాజ్యాధికారానికి రాలేకపోయింది ఏది చోళ రాజ్యం. సో ఆ విధంగా ప్రాచీన చోళుల గురించి చూసుకున్నాం అనమాట. నెక్స్ట్ తర్వాత నవీన చోళ రాజ్యం ఏర్పడిపోయింది. 850వ సంవత్సరంలో స్వతంత్ర నవీన చోళ రాజ్య స్థాపన జరిగింది. ఈ నవీన చోళులకి సమకాలికంగా ఆంధ్ర భూభాగాలను పరిపాలించింది ఎవరు అని అడుగుతున్నాడు. తూర్పు చాళుక్యులు ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత నవీన చోళులకి సమకాలికంగా కన్నడ భూభాగాలను పరిపాలించింది ఎవరు అంటాడు అనమాట. సో ఎవరు? రాష్ట్రకూటులు ఉన్నారు, రాష్ట్రకూటులు. సో నెక్స్ట్ తర్వాత నవీన చోళులకి సమకాలికంగా ఉత్తర భారతదేశంలో మనకు రాజపుత్ర రాజవంశాలు ఉన్నాయి కదా. ఏ రాజపుత్ర రాజవంశాలు వీళ్ళతో సంబంధాన్ని కలిగి ఉంటాయి అనమాట. అంటే ఈ విధంగా మనకు పాలవంశం, సేన వంశం ఉంది కదా. సో ఈ పాలవంశం, సేన వంశం కాలంలోనే మనకు కింద వచ్చేసి చోళరాజులు ఉంటారు అనమాట కొంతమంది. సో ఆ చోళరాజు ఎవరు అనేది మనం క్లాసులో చూద్దాం అనమాట. అలా సమకాలిక అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకుంటే బెటర్. నెక్స్ట్ తర్వాత రాజధానులు చూద్దాం. రెండోది రాజధానులు. ఇక్కడ ప్రాచీన చోళుల యొక్క రాజధాని అవసరం లేదులేండి మనకి. ప్రాచీన చోళుల యొక్క రాజధాని ఆల్రెడీ మనకు వచ్చాయి చూడండి. ఒకటి ఏంటి ఏమని చెప్పుకున్నాం? ఉరయూరు అన్నాం. ఉరయూరు అని చెప్పాము అనమాట. ఉరయూరు ఓకేనా. అదే రెండవది కావేరీ పట్టణం అన్నమాట. కావేరీ పట్టణం. దీన్నే మనం ఉరగపుర అన్నాం. ఉరగపుర. దీన్నే మనం పువ్వూరు అనేటువంటి పేరుతో కూడా పిలిచాం. పువ్వూరు. ఇదండి ప్రాచీన చోళులు. మనం చదువుతున్నది ప్రాచీన చోళులు కాదు కదా, ప్రాచీన చోళులు అన్నమాట. ప్రాచీన చోళులు. ప్రాచీన చోళుల తర్వాత నవీన చోళుల యొక్క రాజధాని తీసుకున్నప్పుడు ఫస్ట్ రాజధాని తంజావూరు అన్నమాట. తంజావూరు అన్నమాట. రెండో వచ్చేసి గంగైకొండ చోళపురం. గంగైకొండ చోళపురము అన్న. గంగైకొండ చోళపురము అనేటువంటి పట్టణం అన్నమాట. ఓకేనా. సో గంగైకొండ చోళపురము అన్నమాట. తంజావూరు, గంగైకొండ చోళపురం ఈ రెండు క్యాపిటల్స్గా తీసుకోండి. తంజావూరు, గంగైకొండ చోళపురము. సో ఈ రెండు పట్టణాల గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. యాక్చువల్గా తంజావూరు పట్టణాన్ని నిర్మించింది ఎవరంటే విజయాలయ చోళుడు. విజయాలయ చోళుడు అన్నమాట. విజయాలయ చోళులచే నిర్మితమైనటువంటి పట్టణమే తంజావూరు. గంగైకొండ చోళపురాన్ని నిర్మించిన వాడు మొదటి రాజేంద్రుడు అన్నమాట. మొదటి రాజేంద్రుడు అన్నమాట. సో మొదటి రాజేంద్రుడి చేత నిర్మించబడినటువంటి పట్టణం గంగైకొండ చోళపురము. సో విజయాలయ చోళం చేత నిర్మించబడిన పట్టణము తంజావూరు. ఇది ఫస్ట్ క్యాపిటల్, ఇది సెకండ్ క్యాపిటల్ అనమాట. అంటే దీని తర్వాత ఇది రాజధాని అనమాట. అదే ప్రాచీన చోళులు అయితే ఉరయూరు లేదా ఉరగపుర, కావేరీ పట్టణం లేదా పువ్వూరు అని చెప్పచ్చు. అది ప్రాచీన చోళులకు సంబంధించినటువంటి క్యాపిటల్స్. ఇది నవీన చోళులకు సంబంధించినటువంటి రాజధానులు అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత రాజలాంఛనం. మూడవది వీళ్ళకి సంబంధించినటువంటి రాజలాంఛనము, రాయల్ ఎంబ్లం.
రాజలాంఛనం. చూడండి ఇక్కడ ప్రాచీన చోళుల నవీన చోళుల గురించి కదా మనం మాట్లాడేది. నవీన చోళులకు సంబంధించినటువంటి రాజలాంఛనం ఏది అంటాడు. రాజలాంఛనం. నవీన చోళులకు సంబంధించినటువంటి రాజలాంఛనం ఏదంటే సో మనకి పులినే అవుతుంది అనమాట. పులి. అదే ప్రాచీన చోళులకు సంబంధించినటువంటి సో రాజలాంఛనం, ప్రాచీన చోళులకు సంబంధించినటువంటి రాజలాంఛనం ఏదంటే పులి అనమాట. వాళ్ళకు పులే, వీళ్ళకు పులినే అనమాట. సో వీళ్ళకు చోళులు అంటేనే గుర్తు రావాల్సింది ఏంటంటే టైగర్, పులి అనమాట. చోళులు అంటేనే టైగర్, అదే పాండ్యులు అంటేనే మత్స్యం అనమాట, మత్స్యం చేప. సో అలా మనకు పులులు ఓకేనా. పులి అనేది వీళ్ళకి సంబంధించిన రాయల్ ఎంబ్లమ్గా మనం చెప్పవచ్చు అనమాట. ఇది ఒకటికి మనకు ఎంతవరకు వచ్చింది టాపిక్స్. ఇక్కడ చూస్తే పరిచయం అయిపోయింది, రాజధాని అయిపోయింది, రాజలాంఛనం అయిపోయింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆధారాలు చదివే ముందు ఫస్ట్ రాజకీయంగా ఎవరెవరు రాజులు ఉన్నారో తెలుసుకుంటే అప్పుడు ఆధారాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ విజయాలయ చోళుడు అనమాట. విజయాలయ చోళుడు ఈయన ఫస్ట్ రాజు. ఓకేనా. ప్రాచీన నవీన చోళ రాజుల్లో మొదటి రాజు ఈయన విజయాలయ చోళుడు అనమాట. ఈ విజయాలయ చోళుడి యొక్క కుమారుడు ఎవరు అన్నప్పుడు ఈ విజయాలయ చోళుడికి సంబంధించినటువంటి కుమారుడే మొదటి లేదంటే రోమన్ నెంబర్ వేసుకోండి. మొదటి ఆదిత్య చోళుడు అనమాట. చూడండి ఇక్కడ మొదటి ఆదిత్య చోళుడు అనమాట. ఈ మొదటి ఆదిత్య చోళుడే మనకు రెండవ రాజుగా చెప్పచ్చు అనమాట. మొదటి ఆదిత్య చోళుడు అన్నమాట. మొదటి ఆదిత్య చోళుని తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన వాడు మొదటి పరాంతక చోళుడు అన్నమాట. మొదటి పరాంతక చోళుడు అన్న. సో మొదటి పరాంతక చోళుని గురించి చూసుకోవాలి. సో ఫస్ట్ మీకు నవీన చోళుల మీద పూర్తి బాగా పట్టు రావాలంటే ఫస్ట్ ఈ పేర్లన్నీ మీరు అవగాహన తెచ్చుకోండి. ఓకేనా. చాలా బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది చాప్టర్. ఓకేనా. సో విజయాలయ చోళుడు, ఆదిత్య చోళుడు రెండవ రాజు అండి. ఫస్ట్ రాజు విజయాలయ చోళుడు, ఆయన కుమారుడు ఎవరంటే మొదటి ఆదిత్య చోళుడు. ఆయన తర్వాత వచ్చిన వాడు మొదటి పరాంతక చోళుడు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈయనకు ముగ్గురు కుమారుడు అనమాట. ముగ్గురు ఎవరెవరు చూద్దాం. మొదటి కుమారుని పేరేం పేరంటే రాజాదిత్య అనమాట. రాజాదిత్య. రెండవ అని పేరు గండరాదిత్య అనమాట. సో మూడవ కుమారుని పేరు అరింజయ చోళ అనమాట. అరింజయ చోళుడు అనమాట. ఇలా ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ చూడండి రాజాదిత్య. సో గండరాదిత్య, అరింజయ చోళ అనమాట. ఓకేనా. సో విజయాలయ చోళుని యొక్క కుమారుడు ఆదిత్య చోళుడు. ఇక్కడ ఆదిత్య చోళుడు 1 అన్నామంటే ఖచ్చితంగా వేరేవాడు రెండోవాడు వస్తున్నాడు, అందుకే మనం 1 అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ మొదటి ఆదిత్య చోళుని తర్వాత మొదటి పరాంతక చోళుడు రాజ్యాధికారానికి వస్తాడు. మొదటి పరాంతక చోళుడు. ఈ మొదటి పరాంతక చోళునికి మొత్తం ముగ్గురు కుమారుడు అనమాట. మొదటి కుమారుడు ఈయన మొదటి కుమారుడే. ఓకేనా. ఈయన రెండవ కుమారుడే. నెక్స్ట్ తర్వాత ఈయన మూడవ కుమారుడు అని చెప్పచ్చు అనమాట. మూడవ కుమారుడు. సో దీంట్లో మనకు అరింజయ చోళుడు, ఈ ముగ్గురులో రాజాదిత్యుడు అనేటువంటి వాడు మొదటి పరాంతక చోళుడు.
మొదటి పరాంతక చోళుడు అండ్ రాష్ట్రకూట రాజు అయినటువంటి మూడవ కృష్ణునికి ఒక యుద్ధం జరుగుతుంది. దాన్నే మనం తక్కువలం యుద్ధం అంటాం. ఈ తక్కువలం యుద్ధంలో ఈ రాజాదిత్యుడు చచ్చిపోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? తక్కువలం యుద్ధంలో ఎవరు చనిపోయారు? రాజాదిత్యుడు చనిపోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో రాజాదిత్యుడు చనిపోయాడు అని చెప్పొచ్చు అనమాట. మరి నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ రాజా అరింజయ చోళ, ఓకేనా, గండరాదిత్య ఉన్నాడు కదా, ఈ గండరాదిత్యకు కుమారు ఉంటాడు అనమాట. ఆయన పేరు ఏం పేరు అంటే మధురాంతకన్ అనమాట. మధురాంతకన్ అనమాట. సో గండరాదిత్యని కుమారుడు ఎవరంటే మధురాంతకన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇక్కడ అరింజయ చోళుని కుమారుడే సుందర చోళుడు అన్నమాట. సుందర చోళుడు అన్నమాట. సుందర చోళుడు అన్నమాట. సుందర చోళుడు. సో ఈ సుందర చోళుడిని ఏమని పిలుస్తామంటే రెండవ పరాంతక చోళుడు అని కూడా పిలుస్తాం అనమాట. సుందర చోళుడిని రెండవ పరాంతక చోళుడు అన్నమాట. పరాంతక చోళుడు అన్నమాట. ఈ రెండవ పరాంతక చోళునికి మళ్ళీ ముగ్గురు పిల్లలు ఉంటారు అనమాట. ఈయన పేరు ఏం పేరంటే ఆదిత్య కరికాలన్ అనమాట. ఆదిత్య కరికాలన్. ఇతన్నే మనం ఆదిత్య అనే పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ రెండవ ఆదిత్య అంటే ఆదిత్య చోళుడు అని పిలవచ్చు అన్నమాట. సో రెండవ ఆదిత్య కరికాలన్ అని చెప్పొచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ ఆదిత్య 1 కదా, ఇక్కడ ఆదిత్య 2 ఇచ్చాం, అంటే 2 అయిన 1 అనమాట. నెక్స్ట్ ఇక్కడ పరాంతక 1, ఇక్కడ పరాంతక 2 చూడండి. కానీ ఇక్కడ రియల్ నేమ్ వచ్చేసి సుందర చోళుడు అనమాట. నెక్స్ట్ తర్వాత ఆదిత్య కరికాలన్ తర్వాత సుందర చోళునికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమె పేరే కుందవాయి అని చెప్పచ్చు అనమాట. కుందవాయి. సో కుందవాయి గురించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత సుందర చోళునికి మొదటి కుమారుడైతే ఆదిత్య కరికాలన్. ఆదిత్య కరికాలన్ తర్వాత కుందవాయి కుమార్తె, తర్వాత లాస్ట్ వచ్చేసి అరుల్ మౌలి వర్మన్. అరుల్ మౌలి అనమాట. అరుల్ మౌలి అనమాట. సో ఇతన్ని ఏమని పిలవచ్చు అంటే రాజు అని కూడా పిలవచ్చు అనమాట. సో మొదటి రాజరాజు అనమాట. సో మొదటి రాజరాజు అని చెప్పొచ్చు అనమాట. అరుల్ మౌలి అనమాట. అరుల్ మౌలి. ఈ అరుల్ మౌలికి మళ్ళీ ఇద్దరు పిల్లలు అనమాట. సో మొదటి వ్యక్తి పేరేం పేరంటే కుమారుడు వచ్చేసి మొదటి రాజేంద్రుడు. మొదటి రాజేంద్రుడు కుందవాయి అన్నమాట. కుందవాయి. ఓకేనా? ఈ మొదటి రాజేంద్రుడి తర్వాత మనకి రాజాదిత్య అన్నమాట. ఓకేనా? రాజాది రాజు తర్వాత వీర రాజేంద్ర తర్వాత అధిరాజేంద్ర అనేటువంటి రాజులు వస్తారనమాట. వీళ్ళు మొత్తం లెక్క చార్ట్ అనమాట. చూడండి ఒకసారి. విజయాలయ చోళుడు అనమాట. కనపడుతుంది ఇది వీళ్ళకి. ప్రాచీన చోళ శతపాకు. వీళ్ళందరినీ మనం సంగమ యజానం. ఓకేనా? ఇప్పుడు ప్రాచీన చోళ రాజులు, ఇప్పుడు ఏదైతే ప్రాచీన చోళులు ఉన్నారో ఆ చోళులు, ప్రాచీన చోళులు, ప్రాచీన పాండ్యులు,
నెక్స్ట్ తర్వాత చేరులు. ఈ 3 రాజవంశాలు పరిపాలించినటువంటి కాలం, పరిపాలన కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని ఏమన్నామంటే సంగమ యుగం అంటాం. ఇక్కడ నవీన చోళులు ఎక్కడ ఉన్నారు? లేరు కదా. ప్రాచీన చోళులు ఉన్నారు కానీ నవీన చోళులు లేరు. మీకు ఎందుకంటే ప్రాచీన చోళుల గురించి స్టార్టింగ్ ఎందుకు చెప్పానంటే వాళ్ళ యొక్క వంశవృక్షం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే వీళ్ళు, వాళ్ళ యొక్క సంతతి వారి వీళ్ళందరూ కూడా. కాకపోతే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ రావడానికి కారణాలు కూడా చెప్పడం జరిగింది కదా. అంతేగాని ఇక్కడ ప్రాచీన చోళులు అనేటువంటి వారు ఉన్న కాలం సంగమయుగం. సో చూడండి, ఇక్కడ ప్రాచీన చోళులు, ప్రాచీన పాండ్యులు, చేరులు 3 సమకాలిక రాజవంశాలు. ఈ 3 రాజవంశాల కాలాన్ని సంగమయుగం అంటాం. సో ఆ సంగమయుగం అంటే ఏం లేదు, సంఘం. అది ఎవరి యొక్క సంఘం అంటే కవులు పండితుల యొక్క సంఘం. ఆ 3 రాజవంశాలు పరిపాలించే కాలంలో అనేక మంది కవులు పండితులు ఉంటారు. సో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్లో కొన్ని గ్రంథాలు సంకలనం చేయడం జరిగింది. వాటినే సంగమ సాహిత్యం అంటాం. సో మనం కూడా సంఘంగా ఏర్పడతాం కదా, ఒక్కొక్క కమ్యూనిటీ ఒక విధంగా సంఘంగా ఏర్పడతారు. అలాగే అప్పుడు కవులు పండితులు కలిసి ఒక సంఘంగా ఏర్పడినారు కాబట్టి ఆ యుగానికి సంగమయుగం అని పేరు వచ్చింది. సో కాబట్టి ఈ రాజులందరూ సంగమయుగానికి సంబంధించిన వారు కాదనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ లాస్ట్ కింద ఉన్నటువంటి డౌన్లో ఉన్నటువంటి ఈ పేర్లు మీకు అర్థమవుతున్నాయా లేదా, కనపడుతున్నాయా లేదా ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా? ఉన్నారా స్టూడెంట్స్? వినపడుతుందా? లాస్ట్ బాటంలో ఉన్న పేర్లు అర్థమవుతున్నాయా? అదే పైనుంచి రాస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ ఈ అరుల్ మౌలి దగ్గర నుంచి రాస్తాను చూడండి. అరుల్ మౌలినే ఏమని పిలుస్తామంటే మొదటి రాజరాజు అని కూడా పిలుస్తాం. మొదటి రాజరాజు. ఇతన్నే మనం రాజరాజ దేవుడు అని కూడా పిలుస్తాం అనమాట. రాజ దేవుడు అని కూడా పిలుస్తాం అనమాట. ఇతనికి 2 కుమారులమ్మ. సో కుమార్తె పేరు వచ్చేసి కుందవాయి. కుమారుడి పేరు వచ్చేసి మొదటి రాజేంద్రుడు అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మొదటి రాజేంద్రుని తర్వాత వచ్చేవాడే మనకి రాజాదిరాజు తర్వాత మనకి వీరరాజేంద్ర. ఈయన తర్వాత రెండవ రాజేంద్ర తర్వాత అధిరాజేంద్రుడు అనమాట. ఇలా పేర్లను గుర్తుపెట్టుకోండి. సో ఈయన మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత రెండవ అధిరాజేంద్రుడు. ఓకేనా? సో కుందవాయి చూడండి. ఇక్కడ కుందవాయికి అరుల్ మౌలి యొక్క కుమార్తె పేరు కుందవాయే. నెక్స్ట్ తర్వాత సుందర చోళుని కుమార్తె పేరు కుందవాయి. ఇక్కడ అరుల్ మౌలి యొక్క సిస్టర్ పేరు కుందవాయి. నెక్స్ట్ కూతురు పేరు కుందవాయి. అంటే తన చెల్లెలో లేకపోతే అక్క యొక్క పేరు ఏం చేసిండు, తన కూతురికి పెట్టుకున్నాడు అనమాట. అంటే కుందవాయి పేరుతో 2 ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆదిత్య పేరుతో 2 ఉన్నారు, పరాంతక పేరుతో 2 ఉన్నారు, రాజేంద్ర పేరుతో 2 ఉన్నారు అనమాట. సో కాబట్టి పరాంతక చోళులు 2 అండి, ఆదిత్య చోళులు 2, రాజేంద్ర చోళులు 2. ఓకేనా? సో మొదటి వాడు విజయాలయ చోళుడు, చివరి వాడు వచ్చేసి మనకు అధిరాజేంద్రుడు. ఈ వంశంలో గొప్పవాడు ఎవరంటే ఈయన అరుల్ మౌలి అనమాట. సో ఈయనే గొప్పవాడు అనమాట. సో ఈ రాజవంశాన్ని పరిపాలించిన వారిలో గొప్పవాడు ఎవరంటే సో అరుల్ మౌలి అనమాట. అరుల్ మౌలి లేదా మొదటి రాజరాజ దేవుడు అని చెప్పొచ్చు. సో ఇవి పేర్లు అనమాట మనకి. ఓకేనా? ఎందుకు ఇవి చెప్పానంటే ఇవి పొలిటికల్ హిస్టరీలో మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనకు శాసనాలు అనేవి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ శాసనాల గురించి మనం నేర్చుకోవాలి, వీటి మీద ఒక ఐడియా ఉండాలన్నమాట. సో మనకు శాసనాలు ఇక్కడ ఆధారాలు చెప్పుకుంటాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎన్నో టాపిక్ వస్తుంది ఇది, ఆధారాలు అంటే 4th టాపిక్ అనమాట. ఆధారాలు అన్నమాట, సోర్సెస్. అంటే నవీన చోళుల యొక్క చరిత్రను వెలికి తీయడానికి ఆధారాలు, సోర్సెస్ అనేవి ఉంటాయి. సోర్స్లో మొదటి రకం సోర్స్ని ఏమనిపిస్తామంటే శాసనాలు అని చెప్పచ్చు అన్నమాట.
శాసనాలు అన్నాం. రెండవ రకం సోర్స్ ఏమనిపిస్తామంటే నాణ్యాలు అని చెప్పొచ్చు. సో మూడవ రకం సోర్స్ ఏమనిపిస్తామంటే గ్రంథాలు అని చెప్పొచ్చు అనమాట. గ్రంథాలు. సో కాబట్టి నవీన చోళుల కాలం నాటి శాసనాలు నెక్స్ట్ నాణ్యాలు, గ్రంథాలు అనేటి నవీన చోళుల యొక్క చరిత్రకు ప్రధాన ఆధారాలుగా చెప్తాం అనమాట. నవీన చోళుల యొక్క చరిత్రకు ప్రధాన ఆధారాలు శాసనాల ద్వారా వీళ్ళ గురించి సమాచారం తెలిసింది, నాణ్యాల ద్వారా వీళ్ళ గురించి సమాచారం తెలిసింది, గ్రంథాల ద్వారా వీళ్ళ గురించి సమాచారం తెలిసింది అనమాట. ఓకేనా. సో వీళ్ళ యొక్క చరిత్రను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషించినటువంటి సోర్సెసే శాసనాధారాలు, నాణ్యాలు, గ్రంథాలు అనమాట. ఓకేనా.